హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. లావణ్య త్రిపాఠి తను అటు వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనిదెల ఫ్యామిలీలో కొత్త కోడలిగా అయితే జాయిన్ అయింది. ఇక లావణ్య కొనిదెల త్రిపాఠికి సంబంధించి తను సినిమా రంగం నుంచి ఇటు కొనిదెల ఫ్యామిలీలో వరుణ్ తేజ్ ఇంకా లావణ్య ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదైతే విషయం మన అందరికీ తెలిసిందే. ఇక తన కోడలిగా ఉన్న తర్వాత ప్రజెంట్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఎప్పుడెప్పుడు లావణ్య ఏదైనా పోస్ట్ పెడుతుందా అని మెగా ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేశారు. మరొకసారి ఆ ట్వీట్ ఏం పెట్టింది ఏంటనే చూద్దాము. విషింగ్ పవన్ కళ్యాణ్ మావయ్య ద పవర్ హౌస్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ స్ట్రెంగ్త్. ఎ వెరీ హ్యాపీ బర్త్డే. యూ హ్యావ్ డిఫైన్డ్ ద odds and continue to inspire countless people around you. Wishing you a great health అని ఈ ఫోటో పెట్టడం జరిగింది. ఆయన జనాల మధ్యలో ఉన్నప్పుడు ఆ ఫోటోని పెట్టి తాను పెట్టిన ట్వీట్లో అన్నిటికంటే ట్విస్ట్ ఏంటి అంటే ఇన్ని రోజులు తన అకౌంట్లో లావణ్య త్రిపాఠి అని ఉండింది. ఇప్పుడు లావణ్య కొనిదెల త్రిపాఠి అని ఉండడము అక్కడే చాలామందికి లావణ్య కొనిదెల అనేది ఒక కొత్త పేరులాగా కొత్త రిలేషన్ లాగా అనిపిస్తుంది. ఇక తను మావయ్య పవన్ కళ్యాణ్ మావయ్య అనేసరికంటే అందరూ కూడా అరే కొత్త కోడలు ఏమన్నా సంస్కారంతో చెప్పిందా, అందరూ కూడా గారు గారు అని పెట్టినప్పటికీ కూడా అటు లావణ్య మాత్రం మంచిగా ఏదైతే అనుబంధం ఉందో ఆయనతోని అదే రిలేషన్ని పోస్ట్ చేస్తూ మీరు ఎంతోమందిని ప్రోత్సహిస్తారని, అదేవిధంగా మీరు ఎంతోమందిని ముందుకి తీసుకువెళ్తారని, అటు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చూశారని, మీ హెల్త్ కూడా చాలా బాగుండాలని మీకు హ్యాపీ బర్త్డే తెలుపుతున్నాను అంటూ తాను పెట్టిన ట్వీట్ అయితే అటు మెగా ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్లో ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్వీట్ చూసిన తర్వాత అందరికీ కూడా ఒక జోష్ అనేది అయితే వచ్చేసింది అనుకోవచ్చు. ఇక ఈ ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.